హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు డి తులసిరావు. నేను విక్టరీ టూ టీం మెంబర్ని. ఈరోజు మన జరిగిన టాపిక్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్. హోస్ట్ గొంగిడి శ్రీకర్ గారు. సార్ సెషన్ ఎలా ఉందంటే అసలు మనం ఒక కథ కోసమే వెతుక్కుంటే ఆయన ప్రతి సందర్భానికి ప్రతి విషయానికి ఒక కథను తీసుకొచ్చి దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించి మనం చెప్పిన విధానం చాలా అంటే చాలా బాగుందండి. సార్ చెప్పారు, మనం నార్మల్గా ఏమనుకుంటామంటే మనం ఒక కథ ఉందంటే మనం దాన్ని ఒక కథలాగా చూస్తాం తప్ప దాన్ని ఇన్ని భాగాలుగా చూస్తాము అని మనం ఎప్పుడు అనుకోము. కానీ సారు ఒక కథలో కూడా ఒక నేపథ్యం ఉంటుంది, ఒక ఎత్తుగడ ఉంటుంది, ఒక కొనసాగింపు ఉంటుంది, అలాగే ముగింపు ఉంటుంది అనేసి కథను కూడా ఒక విధంగా చెప్పిన విధానం సూపర్ అండి. ఇక సార్ ఫ్లోగా అయితే మనకి మాటలు లేవు. నార్మల్గా డైలీ 1.5 అవర్ సెషన్ అంటే 1.5 అవర్ సెషన్ ఎప్పుడు అవుతా అని చూసే క్లాసుల నుండి ఈరోజు నియర్లీ 2 అవర్స్ సెషన్. ఎవ్వరూ కూడా ఎంతమంది పార్టిసిపెంట్ ఉన్నారు అంతమంది ఎవ్వరు వెళ్ళిపోకుండా చూశారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. సార్ చెప్పిన కథలు అనే దాంట్లో సార్ చెప్పారు ఎన్ని రకాల కథలు ఉంటాయని నాకు ఇవాళ అనిపించింది. ఎందుకంటే దాంట్లో జీవిత సారాంశ కథలు ఉంటాయి, సమయస్ఫూర్తి కథలు ఉంటాయి, 1 నిమిషం కథలు ఉంటాయి, 2 నిమిషాల కథలు ఉంటాయి, హాస్య కథలు ఉంటాయి, ఊహాజనిత కథలు ఉంటాయి, చరిత్ర పాఠాల కథలు ఉంటాయి. ఇన్ని రకాల కథలు ఉంటాయని నాకు ఇవాళ తెలిసిందండి. అంటే మామూలుగా మనం ఇంటూనే ఉంటాం తప్ప మనం ఇన్ని యాంగిల్ చూడము. అదేవిధంగా సార్ చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మనం ఎవరికైనా ఒక విషయం చెప్పాలంటే ఎవరో కథలను అవసరం లేదు. మనకు తెలిసిన విషయాలని, జరిగిన విషయాలని, మన చుట్టుపక్కల జరిగిన విషయాలని, మన జీవితంలో జరిగిన విషయాలని కూడా కథలా చూపించి దాన్ని కొన్ని యాంగిల్స్లో అంటే ఒక్కో పాత్ర నుండి ఒక యాంగిల్లో చూస్తూ మనకు కావాల్సిన అవుట్పుట్ని అంటే పిల్లలు ఏమని చెప్పాలనుకుంటున్నామో దాన్ని మనం చెప్పచ్చు అని సార్ చెప్పిన విధానం చాలా బాగుందండి. ఇన్నాళ్ళు నేను అనుకున్నది ఏంటంటే అంటే బయట విన్న దాని ప్రకారం ఒక పాటతో కొన్ని రోగాలు పోగొట్టచ్చు అంటారు. కానీ ఈరోజు సార్ చెప్పిన దాని ప్రకారం ఒక కథని చెప్పి కూడా ఒక పామరుని పండితుని చేయొచ్చు అని సార్ చెప్పిన విధానం అయితే చాలా అంటే చాలా లేవండి, నెక్స్ట్ లెవెల్. సో మన శ్యామ్ సార్ చెప్పినట్టు ఇక్కడ నుంచి ఒక్కో రోజు జరిగే సెషను దేనికి కూడా పేరెట్లో ఒకదాని మించి ఒకటి ఉంది. ఈరోజు సెషన్ అయితే ఎంజాయ్ లాట్. జై హింద్. థ్యాంక్ యూ.